Hello all, am I audible? Yes. You can have voice message. మీరు వాయిస్ మెసేజ్లో మీ డౌట్స్ అడగొచ్చు నన్ను. గణేష్ మార్గద్రివి ఇట్స్ ఇట్ యూస్ఫుల్ ఫర్ మీ టు స్టార్ట్ అగైన్ ఫ్రమ్ స్క్రాచ్ బికాస్ అన్ఫార్చునేట్లీ మై బేసిక్స్ అండ్ కాన్సెప్ట్ ఆర్ వెరీ పూర్ సో స్టార్ట్ అగైన్ ఫ్రమ్ అంటే 2 అటెంప్ట్లు ఇచ్చావు కదా గణేష్ నువ్వు. Sir, for Nari Shakti batch, each and everything material, everything is. See, we will give you 24 books. We will give you daily printouts. Banu Sandhya, good morning sir. How to prepare short notes for mains? See, Banu Sandhya, how to prepare short notes for mains? Listen, if it is your GS1, compulsory in GS1 you have world history. In world history there is a topic called as Russian Revolution. So Russian Revolution, how you have tried? Reasons for Russian Revolution, causes of Russian Revolution, impacts of Russian Revolution. Ala. Hello all, am I audible? Yes. You can have voice message. మీరు వాయిస్ మెసేజ్లో మీ డౌట్స్ అడగొచ్చు నన్ను. మీరు మాట్లాడొచ్చు నాతోని. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చండి. ప్లీజ్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. ఇది 100% ఫ్రీ మెంటర్షిప్ సెషన్. ప్రతి సాటర్డే మేము ఫ్రీ మెంటర్షిప్ సెషన్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ పర్టికులర్ సిరీస్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఎలా అడిగా మీకు డౌట్స్ అని నన్ను అడగొచ్చు. ఓకేనా? కొంచెం త్వరగా, ఫాస్ట్గా. ఎస్, ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎన్సీఆర్టీ క్లాసెస్ టీచ్ బై హోమ్ సార్. ఎన్సీఆర్టీ క్లాసెస్ అన్నీ కూడా ప్రబలిక ఎన్సీఆర్టీ క్లాసెస్ అన్ని కూడా సీనియర్ ఫ్యాకల్టీసే టీచ్ చేస్తారు. అనుభవ్ సారాంశ్ సార్ పాలిటీ టీచ్ చేస్తారు. జియోగ్రఫీ సందీప్ మహాజన్ సార్ టీచ్ చేస్తారు. హిస్టరీ విల్ బి టాట్ బై ఉదయ్ సింహా సార్ అండ్ శర్మా సార్. అండ్ ఎకానమీ విల్ బి టాట్ బై విష్ణువర్ధన్ రెడ్డి సార్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి టాట్ బై భరత్ భగవాన్ సార్. కరెంట్ అఫైర్స్ నేను టీచ్ చేస్తాను. ఇలా సీనియర్ ఫ్యాకల్టీసే ఎన్సీఆర్టీ క్లాసెస్ టీచ్ చేస్తారు. ఓకేనమ్మా ప్రబలిక? Okay, sir. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆన్సర్ రైటింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్పండి సార్. రాంబాబు, ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటంటే స్టార్టింగే వీ షుడ్ నాట్ గో ఫర్ రైటింగ్ ఎ బిగ్ ఆన్సర్స్. స్టార్టింగ్ వీ హ్యావ్ టు రైట్ ఫస్ట్ డెమోక్రసీ అంటే ఏంటి, ఒక 4-5 లైన్స్ రాయాలి. ఒక పేజ్ అని రాయాలి. ఒక పేజ్ అంటే ఒక ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డెమోక్రసీ గురించో, లేకపోతే ఒక సెక్యులరిజం గురించో, యూనిటీ అండ్ డైవర్సిటీ గురించో రాయడం స్టార్ట్ చేయాలి. మీరు చిన్న చిన్నగా ఒక్కొక్క పేజ్ అలా రాయడం చేస్తే ఏమవుతుందంటే మీరు రాయడం స్టార్ట్ చేస్తారు. అలా అలా ఒక టాపిక్ మీద రాసిన తర్వాత ఒక క్వశ్చన్ తీసుకోండి, బేసిక్ క్వశ్చన్ తీసుకోండి. పీవైకి కూడా అవసరం ఒక బేసిక్ క్వశ్చన్. యూనిటీ అండ్ డైవర్సిటీ ఈస్ ఎ బూన్ అండ్ బెయిన్ అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ మంచిది, యూనిటీ అండ్ డైవర్సిటీ మంచిది కాదు, ఫైనల్ కంక్లూజన్ యూనిటీ డైవర్సిటీ ఇస్ వెరీ గుడ్. అలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకొని రాసుకోవాలి. తర్వాత పీవైక్యూస్ అంటే దిస్ ఈస్ 3-phase ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఫస్ట్ యూ షుడ్ జస్ట్ రైట్ అబౌట్ ద టాపిక్స్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఎ సింపుల్ ఫార్మాట్, సింపుల్ సెంటెన్సెస్. Second, you should take simple questions. Third, you have to take previous year's questions. Like that, if you do practice, eventually and regularly, మీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది రాంబాబు. ఓకేనా? తెలుగు ఎన్సీఆర్టీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయా? తెలుగు ఎన్సీఆర్టీస్ అవైలబుల్గా లేవమ్మా, ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్సే తెలుగులో లేవు కాబట్టి తెలుగు ఎన్సీఆర్టీ బుక్ అవైలబుల్గా అయితే లేవు, ఇంగ్లీష్లోనే ఉన్నాయి. అంటే తెలుగు ఎన్సీఆర్టీ అంటే అనువాదించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒరిజినల్ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. గణేష్ సార్, I given 2 attempts but prelims not qualified sir. From then how to start preparation again sir? Can you please suggest me best preparation? ఒకటి గణేష్, నువ్వు గనక 2027లో ఎనీ కాస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ర్యాంక్. సో ఇప్పుడు ఎల్లుండి జూలై 1st స్టార్ట్ కాబోతుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 6 నెలలు, ఈ 6 నెలలు గనక నువ్వు ఆప్షనల్, ఎథిక్స్, ఎస్ఏ, జిఎస్ 1, 2, 3 ప్రిలిమ్స్ క మెయిన్స్ మోడ్లో కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి డిసెంబర్ 31st కల్లా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తే జనవరి 1st నుంచి నీకు ప్రిలిమ్స్ మోడ్లో స్విచ్ అవ్వాలి. అప్పుడు నీకు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఈ 6 నెలలు మెయిన్స్ ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నావు, నీ ఆప్షనల్ అయిపోయింది, ఎథిక్స్ అయిపోయింది, ఎస్ఏ అయిపోయింది. కాబట్టి ప్రిలిమ్స్ అయిపోగానే నువ్వు మెయిన్స్ మోడ్లోకి స్విచ్ అయిపోతావు. సో మెయిన్స్ కూడా క్లియర్ అయిపోతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ మోడల్ టు ప్రిపేర్. అర్థమైందా గణేష్? మాకు కూడా బేసిక్ సబ్జెక్ట్ కావాలి సార్, మేము ఎలా స్టార్ట్ చేయాలి సార్ ప్లీజ్? ఏం లేదు మమత, ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయండి. మన దగ్గర ఎన్సీఆర్టీ చాలా
మొన్నటి వరకు 2500 ఉండే ఇప్పుడు ఓన్లీ 999 రూపీస్కి మనం ఎన్సీఆర్టీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాము. దాంతో పాటు ఆల్ సబ్జెక్ట్స్ టెర్మినాలజీ క్లాసెస్ చేశాము. నేను, భరత్ సార్, ఫ్యాకల్టీస్ అందరం కలిసి టెర్మినాలజీ క్లాసెస్ చేశాము. సో ఆ టెర్మినాలజీ క్లాసెస్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ ఎన్సీఆర్టీ క్లాసెస్ టెర్మినాలజీ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నారు అని అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. దానికి ఈ కింది ఇవ్వబడిన నంబర్కి మీరు ఫోన్ చేశారు అని అంటే మీకు ఆ 1000 రూపీస్లోనే ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్లస్ టెర్మినాలజీ క్లాసెస్ కూడా అందుబాటులోకి ఉంటాయి. అలా స్టార్ట్ చేయండి మీ యొక్క ప్రిపరేషన్. ఏ బిగినర్ షుడ్ ప్రిపేర్ లైక్ దిస్. ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాదు సార్, మాది తెలుగు మీడియమా? నాది కూడా తెలుగు మీడియమే అమ్మా. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ మధ్యలో మీకు తెలిసిందే కదా, ఎవరైనా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద ఇంగ్లీష్ ఏం అవసరం లేదు, మామూలు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. కానీ కొంచెం ఇంగ్లీష్ అయితే మీరు ప్రిపేర్ కావాల్సిందే. యూపీఎస్సీ అయితే మాత్రం మొత్తం అనను, కొంచెం. Banu Sandhya, good morning, sir. How to prepare short notes for mains? See, Banu Sandhya, how to prepare short notes for mains? Listen, if it is your GS1, compulsory in GS1 you have world history. In world history there is a topic called as Russian Revolution. So Russian Revolution, how you have tried? Reasons for Russian Revolution, causes of Russian Revolution, impacts of Russian Revolution. Ala టు ద పాయింట్ పెట్టుకోవాలన్నమాట. అంటే రష్యన్ రెవల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి, రష్యన్ రెవల్యూషన్ వల్ల ఏమేమి జరిగింది, రష్యన్ రెవల్యూషన్ వల్ల ఇంపాక్ట్ ఏం జరిగింది, అలా మనం బుల్లెట్ పాయింట్స్తోని నోట్స్ రాసుకోవడం చేసుకోవాలి. GS1కి. GS2 అనుకోండి యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. GS2 టాపిక్ యాంటీ డిఫెక్షన్ లా, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దానివల్ల వచ్చినటువంటి ప్రొవిజన్స్ ఏంటి, అండ్ దానివల్ల ఏమి కొత్త జడ్జిమెంట్స్ ఏమేమి వచ్చాయి, ఇవన్నీ కూడా మనం చూడాలన్నమాట. అలా అర్థమైందమ్మా? సో అలా GS2కి మనం ప్రిపేర్ అవుతాం. అదే GS3 అనుకోండి, ఎకానమీ. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ హౌ మెనీ వెరైటీస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చదవాలి. అలా ఆ బుల్లెట్ పాయింట్స్ రూపకంగా రాసుకోవాలి. ఆప్షనల్కి అయితే నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 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 సీరియస్ మెయిన్స్ ఆస్పిరెంట్ ఖచ్చితంగా క్లియర్ చేయాలి అని అంటే మాత్రము ఒక మినిమం టు మినిమం 20 ఎస్సెస్ సొంతంగా రాసి ఉండాలి. అలా గనక మనం ప్రిపరేషన్ అవుతే మాత్రము నీకు యు ఆర్ రెడీ ఫర్ మెయిన్స్ అనమాట. అర్థమైందా భాను సంధ్య? Yes, sir. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. Sir, in GS2 for polity and Lakshmikant is enough, sir. Constitution for constitution topic, sir. లక్ష్మి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్తో పాటు రీసెంట్గా వచ్చిన జడ్మెంట్స్ చదువుకోవాలమ్మా. కానీ లక్ష్మీకాంత్ ఒకటే సరిపోదు. ఖచ్చితంగా మీకు మెటీరియల్, ఒక కోచింగ్, అంటే ఒక చెప్పే వాళ్ళు మీకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. వాళ్ళు ఆ టీచర్ ఇచ్చే నోట్స్ ఇంపార్టెంట్. సో లక్ష్మీకాంత్ బుక్, ఆ టీచర్ ఇచ్చే నోట్స్, రీసెంట్ జడ్జిమెంట్స్, ఈ మూడు కనుక నీ దగ్గర ఉన్నాయంటే విత్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ పాలిటీ యు ఆర్ రెడీ ఫర్ యూపీఎస్. 4 పాలిటీ తీసుకున్నాం అనుకోండి, లక్ష్మీకాంత్ ఒకటి, మీ టీచర్ ఇచ్చే Ganesh. Margaret, is it useful for me to start again from scratch? Because unfortunately my basics and concept clarity very poor. So should I start again from... అంటే 2 అటెంప్ట్లు ఇచ్చావు కదా గణేష్ నువ్వు? 2 అటెంప్ట్లు ఇచ్చావు. అవునవును, ఆల్రెడీ మెసేజ్ చేసావు. ఈ మార్గదర్శి ప్రోగ్రామ్ నీకు యూజ్ అవుతుంది అంటే నువ్వు ఈ 2 అటెంప్ట్లు ఎలా ఇచ్చావు నాకు తెలియదు కదా, ఎలా ప్రిపేర్ అయ్యావు, ఏం ప్రిపేర్ అయ్యావు తెలియదు. కాబట్టి నువ్వు కొంచెం నాలెడ్జ్ ఉంది అని అంటే మార్గదర్శి ప్రోగ్రామ్ నీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తే అది ఎలా ఉంటుందో చెప్తాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మీకు కొంచెం సిలబస్ ఇచ్చాం. ఒక వీక్ ఒక సిలబస్ అనమాట. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడేగా డివైడ్ చేసాం. మండేకి 2 క్వశ్చన్స్ ఇస్తాం, ట్యూస్డే 2 క్వశ్చన్స్ ఇస్తాము, వెనస్డే 2 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ సిలబస్ మీద అది మీరు చదువుకొని ఆ 2 ఆన్సర్స్ రాసి మాకు పంపిస్తారు. మీరు ఆఫ్లైన్ అయితే మాకు చూపిస్తారు, మీ కళ్ళ ముందు కరెక్షన్ చేసి మీకు ఇచ్చేస్తాం. అలా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే GS టాపిక్స్ మీద మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, డైలీ ఆన్సర్ రైటింగ్. సాటర్డే రోజు ఆ మండే టు ఫ్రైడే మీద ఏదైతే సిలబస్ ఉందో దాని మీద మీకు 50 MCQs టెస్ట్ పెడతాం. అందులో 30 MCQs ఏమో ఆ మండే టు ఫ్రైడే ఉన్న సిలబస్, 10 MCQs ఏమో CSAT క్వశ్చన్స్, దానికి కూడా సిలబస్ ఇవ్వడం జరుగుతుంది, 10 క్వశ్చన్స్ ఏమో ఆ వీక్ కరెంట్ అఫైర్స్. సో 50 MCQs ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాం. ఆదివారం పూట, శనివారం తర్వాత ఆదివారం పూట 10 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాము. 9 ఏమో మండే టు ఫ్రైడే ఉన్నటువంటి సిలబస్ మీద, 10th క్వశ్చన్ ఏమో ఆ వీక్ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ క్వశ్చన్. సో ఒకటే వారంలో మండే నుంచి సాటర్డే వరకు మీరు చదువుకుంటారు, మీరు ప్రిపేర్ అవుతారు, మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు,
1-to-1 ఎవాల్యుయేషన్ అవుతుంది, 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ప్రబలిక సార్, వాట్ అబౌట్ నారీ శక్తి బ్యాచ్, ఇట్ విల్ స్టార్ట్? నారీ శక్తి బ్యాచ్ వచ్చేసి July 6th స్టార్ట్ అవుతుందమ్మా. July 6th మండే రోజు. ఇది ఏంటనంటే ఒకటే బిల్డింగ్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్, మోడ్రన్ కిచెన్ విత్ డైనింగ్ హాల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, 2 ఈ పక్క ఈ పక్క. ఒకటేమో నారీ శక్తి క్లాస్ రూమ్, ఇంకోటేమో డిగ్రీకమ్ ఐఏఎస్ క్లాస్ రూమ్. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ లో హాస్టల్ ఉంటుంది. ఫిఫ్త్ ఫ్లోర్ లో హై ఎండ్ రీడింగ్ రూమ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. మీరు ఆ బిల్డింగ్ లో నుంచి బయటకు రాలన్నమాట. అలా ఒకటే చోట మీ క్లాసెస్, హాస్టల్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్టడీ హాల్ ప్లస్ బ్యాడ్మింటన్ కోర్ట్. సో మీరు ఆ బిల్డింగ్ లో నుంచి బయటకు రాకుండా వ్యవస్థ అనమాట. సో దాని అలాగనగా ఒక 11 నెలలు కష్టపడ్డారు అని అంటే మీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, ఈవెన్చువల్ గా మీ మెయిన్స్ క్లియర్ అవుతుంది. అర్థమైందా ప్రబలిక? క్లియర్ సార్. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. క్యాన్ యూ పుట్ హై ఎఫర్ట్స్ ఆన్ దెమ్? అర్థం కాలే. క్యాన్ యూ పుట్ హై ఎఫర్ట్స్ ఆన్ దెమ్ అంటే అదర్స్. ఎనీ డౌట్స్? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? హౌ మెనీ సీట్స్ ఆర్ అవైలబుల్? 50 సీట్స్ ఏనమ్మా, 50. ఎందుకంటే హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా ఎక్కువ, అంటే ఓన్లీ 50 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. 50 బెడ్స్ ఏమో నారీ శక్తి వాళ్ళకి, 22 బెడ్స్ ఏమో డిగ్రీ కమ్ ఐఏఎస్ గర్ల్స్ కి. సో 72 బెడ్స్ మాత్రమే ఉంటాయి ఆ హాస్టల్లో. ఒక రూమ్ కి 3 షేరింగ్ మాత్రమే ఉంటుంది. ఆ బిల్డింగ్ కెపాసిటీ 72 కాబట్టి మేము 50 కన్నా ఎక్కువ సీట్లు తీసుకోలేము. 22 సీట్స్ ఏమో డిగ్రీ కమ్ ఐఏఎస్ వాళ్ళకి. క్లియర్ ప్రబలిక? క్లియర్ సార్. Sir, for Nari Shakti batch, each and everything material, everything is Material. See, we will give you 24 books. We will give you daily printouts. The same Anubhav Saran sir, Vishnuvardhan Reddy sir, Nenu, Sandeep Mahajan sir, same faculties will be there. More content will be given. Printouts could istam మీకు అన్ని. సో హై అండ్ ఫోకస్ ఫీమేల్ మెంటర్స్ ఉంటారు. సీనియర్ ఫ్యాకల్టీస్ కూడా అక్కడే అందుబాటులో ఉంటారు. okay, sir. డైలీ న్యూస్ పేపర్ కూడా మేమే ఇస్తాం. ఎకనామీ హిస్టరీకి తమిళనాడు బోర్డు బుక్స్ సరిపోతాయా సార్? ఫిలిమ్స్కి సరిపోవు, అస్సలు సరిపోవు. ఒక బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంటే అందరు అదే చదువుతారు కదా రాంబాబు. అది రెఫరెన్స్ మాత్రమే. అందులో నుంచి మనం మెటీరియల్ గ్యాదర్ చేసుకొని, మనం టీచర్ చెప్పిన నోట్స్ చదువుకొని, మనం కూడా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అన్ని ఎఫర్ట్స్ వల్ల మనం ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అనమాట. ఒకటే పుస్తకంలో నుంచి ప్రిలిమ్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయంటే అందరు అదే చదువుతారు కదా రాంబాబు, అవునా కదా? సో ఒక క్వశ్చన్, ఆ బుక్ తమిళనాడు బుక్స్ అనేవి రెఫరెన్స్ బుక్స్ అనమాట. రెఫరెన్స్ కోసం మనం యూజ్ చేసుకోవాలి, చదవాలి కూడా. కానీ దాంతోపాటు వీ హ్యావ్ టు ఫిక్స్ అదర్ బుక్స్ ఆల్సో. యూ గాట్ ఇట్ రాంబాబు? ఇప్పుడు నేను అదే ఒకటే బుక్ సరిపోతుందని చెప్పాను అనుకోండి, మీరు అదే బుక్ చదివారు అనుకోండి, ఒకటే పుస్తకం నుంచి అడగరు కదా. అప్పుడు నేను మీకు అబద్ధం చెప్పిన వాడిని అవుతాను, మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. సో ఆ పుస్తకం రెఫరెన్స్ బుక్. మనం మన నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి, మన సబ్జెక్ట్ కూడా పెంచుకోవాలి. Ganesh, sir, last student incomplete full syllabus UPSC. That's why my basic answer are very low, sir. So I am understanding what should I do now and from where to start again. Should I start TGPSC group? వద్దు, టీజీపీఎస్సీ గ్రూప్ కాదు. నువ్వు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకో. కోచింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే నువ్వు ఫీజు కట్టావు కాబట్టి క్లాసెస్ అని వింటావు, నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. లేకపోతే సంవత్సరాలు గడిచిపోతాయి గణేష్. బట్ నువ్వు మా దగ్గర క్లాసెస్ తీసుకుంటే మాత్రం నీకు బెనిఫిట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 2 రెండు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము మేము. కాకపోతే టైం అయితే వేస్ట్ చేసుకోకు. నా ఉద్దేశం అంటే టైం వేస్ట్ చేసుకోకు. భాను సంజయ్, ఎనీ డౌట్స్ మోర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్? ఓకే, ఎవ్రీ సాటర్డే మనకి ఇలా 1-on-1 సెషన్స్ జరుగుతాయి. మన దగ్గర వీ హ్యావ్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఎక్స్క్లూసివ్ గర్ల్స్ నారీ శక్తి బ్యాచ్ విచ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఆంథ్రపాలజీ, సోషాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ క్లాసెస్, టీజీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 2. These all classes, and CSAT we focus more so that your quantitative aptitude, reasoning and English comprehension skills will be better. So the Vishnu IAS Academy is performing well. We are getting results. In by 2 months, 82 students cleared the prelims from this academy and writing mains. So all the best. I hope your doubts are had clarified, isn't it? Doubts unnayandi? No, sir. Thank you, man. Good day. Thank you, sir.